వెల్కమ్ టు ఈశ్వర్ క్లాసెస్. నేను మీ ఈశ్వాస్ అనండి. గత 13 సంవత్సరాలుగా రాష్ట్రంలో వివిధ ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2తో పాటుగా డిఎస్సి, గ్రూప్ 2, డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ వంటి అనేక పోటీ పరీక్షలకు బోధించినటువంటి అనుభవం కలదు. 13 సంవత్సరాలుగా బోధించడం జరిగింది. అలాగే గత 5-6 సంవత్సరాలుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా గ్రూప్ 2 క్లాసెస్ అనేది బోధించడం జరిగింది. అలాగే 2013 నుంచి ఆఫ్లైన్ మోడ్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చెప్పిన అనుభవం కలదు. సో ఈరోజు మీకు మరింత మందికి చేరువయ్యే ఉద్దేశంతో ఈశ్వర్ క్లాసెస్ అనే యాప్ ద్వారా లైవ్ క్లాసెస్ అనేది ప్రారంభించడం జరిగింది. సో కావున మీరందరూ కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 1 వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరంతా కూడా ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు మీ ఇంటి వద్ద నుండి నాణ్యతతో కూడినటువంటి బోధన పొందవచ్చండి. సో ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ అకాడమీ వంటి పుస్తకాల ద్వారా ఈ యొక్క బోధన అనేది అందించడం జరుగుతుంది. సో అందువల్ల అందరూ కూడా ఈ ఈశ్వర్ క్లాసెస్ అనే యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా ఉన్నటువంటి టైమింగ్స్ అనేది సెట్ చేయడం జరిగింది. ఉదయం 6:15 నుంచి 8:15 వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే హాలిడేస్లో ఎక్కువ సమయం అనేది లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో అందువల్ల అందరూ కూడా మీ యొక్క కళని సాకారం చేసుకోండి. గ్రూప్ 2 అనే జాబ్ని పొందడానికి మంచి అవకాశం ఈశ్వర్ క్లాసెస్ అనే ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్లోనికి అందరికీ కూడా పేద మధ్యతరగతి పిల్లలు కూడా అందుబాటులో ఉండే విధంగా, సో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ నెలకి 1000 రూపాయలు అండి. సో మనకి ఆఫ్లైన్ క్లాస్ రూమ్ మోడ్లో ఎలాగైతే క్లాసులు చెప్తామో అదేవిధంగా మనకి ఇక్కడ ఆ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా క్లాసెస్ వినండి. రేపు ఎల్లుండి మీకు సెకండ్ సాటర్డే, సండే ఈ 2 రోజులు కూడా ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద మీకు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 2 రోజులు కూడా డెమో క్లాసెస్ కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈశ్వర్ క్లాసెస్ అని చెప్పేసి ఈశ్వర్ క్లాసెస్ అనే యాప్ని మీరు అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండమ్మా. ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ డెమో క్లాసెస్ వినండి. దీని ఫీజు సంబంధించినటువంటి నెలకి 1000 రూపాయలు మాత్రమే. అలాగే 6 నెలల కోర్సు మీరు కానీ పర్చేస్ చేసుకుంటే సో 5000 రూపాయలు అండి. లేదు 1 ఇయర్ కోర్స్ కానీ మీరు పర్చేస్ చేస్తే ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ 8000 మాత్రమే. సో అలాగే ఎగ్జామ్ వరకు కూడా మీకు ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 5 స్టెప్పుల్లో క్లాసెస్ అనేది బోధించడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని 2వ స్టెప్లో వచ్చేసరికి సో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో దాన్ని ప్రింటెడ్ మెటీరియల్లో బోర్డు మీదే మెటీరియల్ పెట్టి దాన్ని మరొకసారి రివిజన్ చేయడం జరుగుతుంది. సో రివిజన్ చేసిన తర్వాత అలాగే రివిజన్కి సంబంధించి ప్రతి చాప్టర్ కూడా ఏం చేస్తామంటే ప్రాక్టీస్ బిట్స్ అనేది కూడా ఇక్కడ లైవ్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా మీ చేత చేయించడం జరుగుతుంది. యూపీఎస్సీ తరహాలో బిట్స్ అనేది చేయించడం జరుగుతుందండి. సో కావున అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మన గ్రూప్ 2లో కూడా సో పేద పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా సెలెక్ట్ అవుతారండి. ఈశ్వర్ క్లాసెస్ అనే లైవ్ క్లాసెస్ ద్వారా. అలాగే అయితేనేమి త్వరలో మనకి ఒక నెల రోజుల్లో ఈశ్వర్ క్లాసెస్ అనే రికార్డు క్లాసెస్ కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. గ్రూప్ 2తో పాటుగా గ్రూప్ 1 కూడా ఈ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, సో అలాగే ఇతర ఏబిబిఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఇండివిజువల్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎకానమీ, పాలిటీ అయితేనేమి, ఏపీ హిస్టరీ అయితేనేమి, అలాగే జాగ్రఫీ కానీ, సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ, కరెంట్ అఫైర్స్తో సహా మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నీ కూడా కంప్లీట్గా ప్రామాణిక పుస్తకాల నుంచి మీకు బోధించడం జరుగుతుందమ్మా. ఈ ప్రామాణిక పుస్తకాలు మీరు ఒకసారి చూస్తున్నట్లయితే సో సపోజ్ ఇప్పుడు మీకు ఈ యొక్క చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇది ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్ అండి. దీంట్లో నుంచి మొన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బుక్. అలాగే దీనికి సంబంధించి ఇంకేంటమనంటే ఇది డిగ్రీ సంబంధించినటువంటి బుక్ అండి. అలాగే ఇది కూడా డిగ్రీ సంబంధించినటువంటి బుక్. ఇలా ప్రామాణిక పుస్తకాలు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎన్సీఆర్టీలో ఈ టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో
సో ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా మనకి ఆ టాపిక్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి మనకి చెప్పుకునేటప్పుడు కూడా ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చెప్పేటప్పుడు కూడా మీకు చూడండి, ఇది ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ కానీ అలాగే స్కూల్ బుక్స్ కానీ మన ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్తో పాటుగా మనం అలాగే అకాడమీ కానీ చూడమ్మా, ఈ అకాడమీతో పాటుగా ఈ యొక్క టాపిక్స్ ఎక్కడెక్కడైతే మనకి ఉన్నాయో ప్రతి ఎన్సీఆర్టీ బుక్ను కూడా మీకు కవర్ చేయడం జరుగుతుందండి. సపోజ్ ఇప్పుడు కాలుష్యం అనే బుక్ ఉందండి, దీనికి సపరేట్గా మనకి అకాడమీ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి ఈ బుక్లో చాలా వరకు కూడా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ రకంగా మీరు అంతా కూడా పక్కాగా స్టాండర్డ్ బుక్ నుంచి మాత్రమే చెప్పడం జరుగుతుంది. 100% అందులో డౌట్ లేదండి. మీ అందరూ కూడా ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ ఉద్యోగం గ్రూప్ 2 అనే ఉద్యోగాన్ని మీరు సాకారం చేసుకోవాల్సిందిగా మీకు కోరడం జరుగుతుందండి. సో చూడమ్మా, ఇదంతా కూడా కంప్లీట్గా మనకి అకాడమీ బుక్స్ నుంచి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కంప్లీట్గా అకాడమీ బుక్స్ అలాగే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బుక్స్ నుంచి మాత్రమే క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో అంతా పక్కా స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం అయినా సరే అర్థమయ్యే భాషలో సరళంగా బిట్స్తో సహా ఎలా ఇస్తున్నాడో ప్రాక్టీస్ బిట్స్తో సహా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ కూడా చేయించడం జరుగుతుంది. 5 స్టెప్స్లోని మీకు రివిజన్ అనేది అయిపోతుందండి. సో మళ్ళీ ఎగ్జామ్ ముందులో కూడా మీకు ఎగ్జామ్ ముందు టైంలో కూడా మీకు ఖచ్చితంగా బిట్స్ అనేది చాప్టర్ అనేది మళ్ళీ రివిజన్ చేయడం, అలాగే టెస్ట్ సిరీస్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా పక్కా అంతా కూడా స్టాండర్డ్ బుక్స్ నుంచి మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్, ఈ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్స్ మీకు సుమారుగా ఈ బుక్స్ అన్నీ కూడా ఒక ద్రవ్యం చాప్టర్ ఉందనుకోండి, బడ్జెట్ ఉందనుకోండి, లేదా జాతీయ ఆదాయం ఉందనుకోండి, అవి ఏ టాపిక్ అంటే ఏ బుక్లో ఉందో 6th నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ అలాగే ఎస్సీఆర్టీ బుక్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, అలాగే ఈ యొక్క డిగ్రీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిగ్రీ బుక్స్తో పాటుగా అలాగే అకాడమీ పోటీ పరీక్షలు ప్రత్యేకంగా దించినటువంటి ఈ పుస్తకాలు బట్టి మీకు క్లాసెస్ అనేది 100% అండి లైన్ టు లైన్ చెప్పడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చెప్పినటువంటి దీంతో పాటుగా ఏవైతే మనకి ఎస్సీఆర్టీ ఉన్నాయో స్కూల్ బుక్స్లో కూడా ఏ టాపిక్ ఎక్కడ ఉందో ప్రతి టాపిక్ని కూడా లింకప్ చేసి చదువుకోవాలి. మీరైతే ఇప్పుడు ఈ బుక్స్ అన్ని గ్యాదర్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది. అలాగే ఇది కూడా డబ్బులతో కూడినటువంటి పని. అదేదో మీరు నోట్స్లు కూడా కొనవలసిన అవసరం లేదండి. ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా క్లాసెస్ రెగ్యులర్గా విని ఖచ్చితంగా మీకు బుక్స్కి అయ్యే ఖర్చు కూడా మీకు దాంతో ఇంచుమించుగా మనకి కోచింగ్ కూడా అయిపోతుందండి. చూసారు కదమ్మా, ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ అండి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. సో ఖచ్చితంగా అన్ని అప్డేటెడ్ బుక్స్ అండి, 100% అన్నీ కూడా అప్డేటెడ్ బుక్స్. పాత సిరీస్ బుక్స్ ఉన్నాయి, 2021-22 కాదు, 25-26 అండి. సో ఈ బుక్స్లో ప్రతి టాపిక్ జాగ్రఫీ అయితేనేమి, హిస్టరీ అయితేనేమి, జాగ్రఫీ అయితేనేమి, ఎకానమీ అయితేనేమి, ఎకానమీకి సంబంధించి చూడండి ఇది పాత సిరీస్ అండి, పాత బుక్, ఇదేమో కొత్త బుక్ అండి, కొత్త బుక్ సంబంధించి ఇందులో కొంతవరకు అప్డేట్ అయినవి కూడా మన బుక్స్ అనేవి తీసుకోవడం జరిగింది. చూసారా, ఇదేమో పాత బుక్ అండి, ఇది పాత బుక్ ఫండమెంటల్ జాగ్రఫీ. సో ఈ సంవత్సరం తీసుకున్నటువంటి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి బుక్ అండి. సో ప్రతిదీ అప్డేటెడ్ అండి. సో ఫండమెంటల్ జాగ్రఫీ చూసారు కదా, 2 బుక్స్ ఉన్నాయి, ఒకటి ప్రతిదీ 24-25 అండి. సో ప్రతిదీ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఈ విషయం చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే పిల్లలకి ఎలా చదవాలనేది తెలియట్లేదండి. చూసారు కదమ్మా, సో ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పాతది అలాగే కొత్తది, సో ప్రతి అప్డేటెడ్ బుక్సే. సో ఈ అప్డేటెడ్ బుక్స్తో పాటుగా మనకి ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి అనేక రకాల పుస్తకాల నుంచి ఎక్కడ ఏ టాపిక్ ఉన్నా కూడా ఆడిచ్చినటువంటి సిలబస్ అనేది ఈ టాపిక్స్ నుంచే ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ డిగ్రీ బుక్స్ నుంచే ఎక్కడి నుంచి కూడా బిట్ ఇచ్చినా కూడా ఎంత డెప్త్ ఇచ్చినా సరే, సివిల్స్ రేంజ్లో ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఇవన్నీ బోధించడం జరుగుతుందండి. టీచింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఈశ్వర్ సార్ క్లాసెస్ అని. ఇంకా ఆలస్యం ఎందుకు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కంటే చూడమ్మా, బయాలజీ సంబంధించి కూడా బయోడైవర్సిటీ కానీ లేదా ఎకాలజీ గురించి కానీ ఎకో సిస్టమ్ గురించి కానీ ఎక్కువగా మనకి ఈ బయాలజీ నుంచి ఈ బుక్స్ నుంచి ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బయోటెక్నాలజీ ఇంటర్మీడియట్ +1 +2 ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ,
అలాగే అకాడమీ బుక్స్ ఇవి అంతగా పనికిరావు, ఉపయోగపడవండి, చాలా తక్కువ. ఇందులో బేసిక్స్ మాత్రం ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ బుక్స్ అది ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కువగా చదవాలండి. సో అందరూ కూడా ఇంకా ఆలస్యం ఎందుకండి, మన ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంటే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. గ్రూప్ 2 వంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే 100% ఈ బుక్స్ ఏకం కూడా చదవాలండి. ఇటువంటి బుక్స్ చదవాలి. ఆ బుక్స్ అన్ని చదవాలని భయపడకండి. వాడిచ్చిన టాపిక్కి సంబంధించి సిలబస్లు ఎక్కడెక్కడ ఏ బుక్స్లో ఉన్నాయి 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఎన్సీఆర్టీ వరకు, అలాగే ఎన్సీఆర్టీ +1 +2 వరకు, అలాగే డిగ్రీ వరకు ఎక్కడైతే మనకి ఉన్నాయో ఆ సిలబస్ అంతా కూడా కవర్ చేసే విధంగా మనం క్లాసెస్ 100% చెప్పడం, రివిజన్ చేయడం, పీడిఎఫ్ అనేది మీకు యాప్లో పెట్టడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లోని ఆన్ ది స్పాట్లో క్వశ్చన్స్ కూడా చాప్టర్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుందా, నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఇలాంటి ఆలోచనతో కాలం గడిపే బదులు మీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడైతే ఎవరైతే స్థిరంగా ప్రిపరేషన్లో ఉంటారో, సో నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్లో స్థిరంగా తమ యొక్క లక్ష్యం వైపు అడుగులు వేస్తారో వాళ్ళు మాత్రమే సాధిస్తారండి. దీనికి కావాల్సింది ఏంటంటే సరైనటువంటి గైడెన్స్ కావాలి. సో అలాగే మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ కావాలి. అలాగే మీకు సరైనటువంటి అంటే కోచింగ్ తీసుకున్నా పర్వాలేదు, లేదా ఓన్గా ప్రిపేర్ చేసుకునే సామర్థ్యం ఉంటే ఈ బుక్స్ అన్ని కూడా కొనుక్కొని మీరు ప్రిపరేషన్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. సో అంటే నా యాపే తీసుకోవాలని నేను చెప్పట్లేదండి, ఖచ్చితంగా తీసుకుంటే 100% అనేది మీ అందరికీ కూడా 100% అనేది ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రేపు ఎల్లుండు అంటే రేపు సెకండ్ సాటర్డే సండే టైంలో కానీ హాలిడేస్ రోజులు ఫ్రీ డెమో క్లాసెస్ కూడా మీకు 3 hours వరకు ప్రతి చాప్టర్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో అదే లైవ్ క్లాసెస్ మీరు జాయిన్ అయ్యారంటే సో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి మన క్లాసెస్ అనేది ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ కింద మనకి ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే వాట్సాప్ ఛానల్స్ కూడా ఉంటాయి, లింకులు కూడా ఉంటాయండి. ఆ లింకులు కూడా మీరు క్లిక్ చేసి ఈ యొక్క క్లాసెస్లోని మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రతి అప్డేట్ని మీరు పొందవచ్చు అన్నమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకు ఆలస్యం, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ క్లాసెస్ అనేవి ప్రారంభమయ్యాయి ఉదయం 6 నుంచి 8:30, సాయంత్రం 7 నుంచి 9 వరకు కూడా ఈ క్లాసెస్ ఉంటాయి. ఓకే, అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందుబాటులో ఉన్నటువంటి టైమింగ్స్ అనేది పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు ఇన్ టైంలో మీరు క్లాస్ వినకపోతే ఆటోమేటిక్గా చూడమా, లైవ్ క్లాస్ మిస్ అయితే మీరు ఖాళీ అయిన టైంలో కూడా లైవ్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుందండి. ఆ రికార్డ్ వీడియో కూడా మీరు చూసుకోవచ్చండి. సో అలాగే క్లాసు అయిన వెంటనే మీకు నోట్స్ కూడా ప్రింటెడ్ నోట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, తక్కువ ఫీజుతో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అండి. సో స్టూడెంట్ మీద భారం వేయకుండా ఆ భారాన్ని, ఆ ట్యాక్సెస్ కూడా మేమే భరించడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఓకే, మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి విత్ ఈశ్వర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.